హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ గుడ్ ఈవినింగ్. స్లాస్ బెంగళూరు లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 2019లో అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ద ఫేమస్ బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో ద లీలా బ్రాండ్, అండ్ ఈ బ్రాండ్ నేమ్ మీద వీళ్ళు లగ్జరియస్ హోటల్స్ని అయితే రన్ చేస్తుంటారు. అండ్ మెయిన్గా మీరు చూసినట్లయితే May 31, 2024కి ఇండియాలోనే బిగ్గెస్ట్ లగ్జరీస్ హోటల్ కంపెనీలో ఈ కంపెనీ కూడా వన్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పొచ్చండి. అండ్ ఇది వచ్చేసి 12 హోటల్స్ని అయితే రన్ చేస్తుంది. అండ్ మెయిన్గా 3300 పైగా రూమ్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే 2 వేస్లో వీళ్ళు హోటల్స్ని అయితే రన్ చేస్తుంటారండి. అందులో ఫస్ట్ వచ్చేసి కొన్ని హోటల్స్ని వీళ్ళు డైరెక్ట్గా ఓన్ చేసుకొని రన్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ పీపుల్ ఎవరైతే ఓన్ చేసుకుంటారో హోటల్స్ని, హోటల్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ ద్వారా ఆ హోటల్స్ని కూడా మేనేజ్ చేస్తుంటారు. అండ్ వీటితో పాటు వీళ్ళకు ఓన్ హోటల్స్ అంటే 5 లగ్జరీస్ ప్రాపర్టీస్ ఉన్నాయి డిఫరెంట్ లొకేషన్స్లో. ద లీలా ప్యాలెస్ బెంగళూరు అండ్ చెన్నై, న్యూఢిల్లీ, జైపూర్, ఉదయ్పూర్లో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు కంపెనీ 67 రెస్టారెంట్, బార్స్ అండ్ కేవ్స్ని రన్ చేస్తూ 12 లగ్జరియస్ స్పా సెంటర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటుగా వెడ్డింగ్స్ అని, కార్పొరేట్ ఈవెంట్స్ అని, మీటింగ్స్ అని, కాన్ఫరెన్సెస్ అని ఇలా పాపులర్ వెన్యూస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇక్కడ వరల్డ్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫిర్మ్ ఏదైతే ఉందో బ్రూక్ఫీల్డ్, ఈ కంపెనీలో అయితే ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది ఈ కంపెనీకి. అండ్ కమింగ్ టు ద రెవెన్యూ పార్ట్ అండి, రూమ్ ఇన్కమ్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 52% రెవెన్యూ వస్తుంటే, ఫుడ్ అండ్ బేవరేజ్ నుంచి 36%, అండ్ ఆపరేటింగ్ ఫీస్ నుంచి 5%, అదర్ సర్వీసెస్ నుంచి 4%, మ్యాన్ పవర్ సర్వీస్ నుంచి 1.3% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ హోటల్స్ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే ద లీలా ప్యాలెస్ బెంగళూరు లొకేషన్ నుంచి ఓన్లీ ఫ్రమ్ బెంగళూరు లొకేషన్ నుంచి వీళ్ళకి 28% రెవెన్యూ వస్తుంటే, అండ్ చెన్నై నుంచి 18%, అండ్ ఢిల్లీ నుంచి 24%, జైపూర్ లొకేషన్ నుంచి 14%, అండ్ ఉదయ్పూర్ లొకేషన్ నుంచి 8% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫినాన్షియల్ డేటా మనం డిస్కస్ చేసుకునే ముందు అండ్ ఓవరాల్గా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది అనేది కూడా చూద్దాం. నెంబర్ ఆఫ్ సిటీస్ 2023లో 10 ఉన్నవి 25కి 11 అయ్యాయి. నెంబర్ ఆఫ్ హోటల్స్ 2023లో 12 ఉండేటివి 2025కి 13 అయ్యాయి. నెంబర్ ఆఫ్ రూమ్స్ వచ్చేసి 2023లో 3300 పైగా ఉంటే 25కి అది 3500 పైగా ఇంక్రీజ్ అయ్యాయని చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా, 2021 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2024 ఫినాన్షియల్ ఇయర్ వరకు వీళ్ళు లాస్ మేకింగ్ కంపెనీ అండి. ప్రాఫిట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2021-22 కోవిడ్ ఎఫెక్ట్ వల్ల మేమైతే లాస్ చూసామని చెప్పారు. అండ్ 23-24లో కూడా బికాస్ ఆఫ్ ఈ ఆపరేటింగ్ కాస్ట్ అని, పవర్ అని, ఫ్యూయల్ అని, లేదా ఈ ఎంప్లాయీ కాస్ట్ వేరియేషన్స్ రావడం వల్ల, అండ్ దట్టు ఈ హోటల్స్కి అంత డిమాండ్ లేకపోవడంతో మేము ప్రాఫిట్స్లో అయితే లాస్ చూసామని చెప్తున్నారు. అండ్ 2025 ఫినాన్షియల్ ఇయర్కి మీరు చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 47 crores అయితే రీచ్ అయిందండి. సో ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, వీళ్ళు 2023కి 2025కి ఎక్స్పాన్షన్ కూడా జరిగింది వీళ్ళ బిజినెస్లో. సో అందువల్ల 2025 ఫినాన్షియల్ ఇయర్లో వీళ్ళు కొంచెం ప్రాఫిట్స్ అయితే చూడగలిగారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ డెప్ట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వస్తుందండి. సో ఇది వచ్చేసి ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ ద్వారా వీళ్ళు రీపేమెంట్ చేస్తాము. సో ఐపీఓ తర్వాత అండర్ కంట్రోల్లోకి వస్తుందని అనుకుంటున్నా ఈ డెప్ట్. సో ఆ తర్వాత ఈ స్టెబిలిటీ పరంగా చూసినట్లయితే 1 to 2 ఫినాన్షియల్ ఇయర్స్ చూస్తే మనకు అర్థమవుతుందండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, May 26న ఓపెన్ అయ్యి May 28న క్లోజ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 413 నుంచి 435 వరకు, లాట్ సైజ్ వచ్చేసి 34 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 3500 crores రైజ్ చేస్తుంటే, అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 2500 crores, ఆఫర్ పర్ సేల్ వచ్చేసి 1000 crores వస్తున్నారు. అండ్ 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,790 rupees అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీ స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ, మార్జిన్స్ కానీ వీళ్ళకంటే బెటర్గా ఇండియన్ హోటల్స్ కానీ, అండ్ మోస్ట్ ఆఫ్ ద పియర్స్ వీళ్ళకంటే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిఈ రేషియో ప్రకారంగా కూడా చెప్పాలంటే వీళ్ళు యాక్చువల్గా అగ్రెసివ్ ప్రైస్లో అంటే హైయర్ వాల్యుయేషన్లో ఐపీఓ అయితే కోట్ చేస్తున్నారండి. బట్ ఓవరాల్ వాల్యుయేషన్ ప్రకారంగా అయితే వీళ్ళకంటే బెటర్గా పియర్సే ఉన్నారు. అండ్ కమింగ్ టు ద ఓవరాల్ అనాలిసిస్ అండి, నాకు ఇక్కడ 3 స్ట్రాంగ్ పాయింట్స్ కనపడుతున్నాయి. ఒకటి వచ్చేసి లగ్జూరియస్ హాస్పిటాలిటీ సెగ్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ స్ట్రాంగ్ అసెట్ బ్యాకింగ్ అండి, బ్రూక్ఫీల్డ్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ హైయర్ వాల్యుయేషన్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఐపీఓని ఇగ్నోర్ చేయొచ్చా,
లేదండి. ఓవరాల్ బిజినెస్ సెగ్మెంట్ కూడా చూడాలి. సో, వీళ్ళు ఎక్స్‌పాన్షన్ అనేది సిటీ ఓవరాల్‌గా వీళ్ళు ఇంక్రీజ్ చేశారు. అండ్ నంబర్ ఆఫ్ రూమ్స్ కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ పర్టిక్యులర్‌గా ఈ హోటల్స్‌కి వీళ్ళకి డిమాండ్ పెరగడం వల్ల రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్స్‌లో కూడా మనం ప్రాఫిట్స్ అయితే చూసాము. సో, ఈ 3 పాయింట్స్ నాకు స్ట్రాంగ్‌గా కనపడ్డాయి. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. అండ్ కమింగ్ టు ద గ్రే మార్కెట్ ప్రీమియం యాజ్ ఆఫ్ నౌ 3% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఈ ఐపీఓని సబ్స్క్రైబ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.